విశ్వాసులైన తల్లిదండ్రులు యొక్క విధులు. నీవు ఒక తల్లిగా, ఒక విశ్వాసివి, నీకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, నిన్ను ఒక తల్లిగా చేశాడు, లేదా నిన్ను ఒక తండ్రిగా చేశాడు. నిన్ను ఆశీర్వదించి అనుగ్రహించిన నీ బిడ్డల విషయంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రభువు నీకు ఇచ్చిన ఆజ్ఞలు, విధులు ఏంటి అనేది ఇక్కడ మన పాయింట్. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులంట పిల్లల్ని, తమకు ఇవ్వబడిన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచాలి. నువ్వు తండ్రివైతే నీ బిడ్డను ప్రభు శిక్షలో, బోధలో పెంచాలి. మొదటిగా ప్రభు యొక్క శిక్ష అంటే ఏంటి? సామెతల గ్రంథంలో కొన్ని రెఫరెన్స్లు చూసుకుని వద్దామండి. ఇక్కడ సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు, అది మళ్ళీ తర్వాత చూద్దాను. 22:6 చదవండి. 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి బాలుడుగా ఉన్నప్పుడే అతనికి భక్తిని ఎలా జీవించాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, ఆహారం పట్ల ఎలా ఉండాలో, మనీ పట్ల ఎలా ఉండాలో, స్కూల్లో ఎలా ఉండాలో, టీచర్స్ పట్ల ఎలా ఉండాలో, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో, అమ్మమ్మ పట్ల, నానమ్మ పట్ల, తాతయ్య గారుల పట్ల, సంఘస్థుల పట్ల, సమాజంలో నోటి మాటల విషయంలో, కృతజ్ఞతలు చెప్పటం విషయంలో వాళ్ళకి మంచి చెడులు అనేవి, మంచి విషయాలు అనేవి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోరు. అంటే పెద్దవాడిగా దానిలో కొనసాగుతాడు. నీ చేతిలో నుంచి అతడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత, నీ చేయి దాటిపోయిన తర్వాత కూడా అతడు అదే అనమాట అర్థం. పెద్దవాడే అంటే నీ చేయి దాటిపోయాడు, అయినా సరే నువ్వు నడిపించిన త్రోవలో, నువ్వు నడిపించిన మంచి చెడుల్లో నడుస్తాడు. 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. కనుక చిన్నపిల్లల్లో కూడా మూర్ఖత్వం ఉంటుంది. వందనాలు చెప్పమ్మా. ఒక్కొక్కసారి వందనాలు చెప్పండి అని అంటే కూడా వచ్చేసారు. అది పెద్దల్ని రెడ్ కలర్ హలో చెక్. పెద్దల్ని గౌరవించి మాట్లాడు అంటే, అమ్మమ్మల్ని నానమ్మల్ని గౌరవించి చెప్పి మాట్లాడమంటే ఒకళ్ళు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వందనాలు చెప్పండి, గౌరవించండి అంటే గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్లో కూడా ఒక్కొక్కసారి మూర్ఖత్వం అనేది ఉంటుంది. మరి ఆ మూర్ఖత్వాన్ని, ఆ మూఢత్వాన్ని, ఆ కఠినత్వాన్ని తీయాలి అంటే ఏం వాడమంటున్నాడు? శిక్ష దండం.
సో అదే ఇప్పుడు మనకి 20వ అధ్యాయం 30 వచనం. గాయములు చేయు దెబ్బలు గాయములు చెయ్యు దెబ్బలు అంతరంగములలో జొచ్చి చెడుతనమును తొలగించును. రైట్. కనుక పిల్లల్లో కూడా చెడుతనం ఉంటుంది. పిల్లల్లో కూడా, బాలుని హృదయంలో కూడా మూఢత్వం ఉంటుంది. ఏమండి, దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడం ఉండదండి చిన్నపిల్లల్లో? చిన్నపిల్లలు అంటే ఒళ్ళో ఉన్నవాళ్ళని కాదు నా ఉద్దేశం. 3, 4, 5, 6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, చప్పా పెట్టకుండా తీసుకొచ్చేస్తారు, పెద్దలను గౌరవించి మాట్లాడరు. ఒక్కొక్కసారి కొంతమంది అయితే వీధిలో ఉన్న బూతులు నేర్చుకుంటారు. వాళ్ళెవరినో కొట్టేసి ఇక్కడికి వచ్చి ఏడ్చి నన్ను కొట్టేశారని మళ్ళీ గొడవకు తీసుకెళ్తాడు. అబ్బా, అన్ని నాటకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏంటి, చిన్నపిల్లలకి మన చిన్నప్పటి నుంచే అన్ని తెలివితేటలు మనకున్నాయి. కాబట్టి ఆ చెడుతనం, వాళ్ళ హృదయంలో ఉన్న చెడుతనం అదేమంటుందండి, అది తెలిసి తెలియని చెడుతనం. దాన్ని అలానే మనం వేరుగా అనుకోకూడదు. తెలిసి తెలియని చెడుతనం. మన చెడుతనానికి వాళ్ళ చెడుతనానికి తేడా ఉంది. మనకి అంతా తెలుసు, అవగాహన ఉన్న చెడుతనం. వాళ్ళ హృదయంలో ఉన్నది తెలిసి తెలియని చెడుతనం అనమాట. ఆ పసితనంలో ఉన్న చెడుతనాన్ని తీయాలి అంటే వాళ్ళకు గాయాలు చేయాలి, పడాలి, దెబ్బలు పడాలి. అంటే బాబు కొట్టుకు అంటే ఎలాగా? అమ్మమ్మలు నాన్నమ్మలు వచ్చేస్తారు అప్పుడు. ఒకవేళ మేము కూడా అలా అయిపోతే అలా అడ్డొచ్చేస్తామేమో. ఎందుకనంటే ఆ పెద్దోళ్ళు అయ్యేసరికి ప్రేమ వచ్చేస్తుంది. వాళ్ళు మనల్ని బాగానే కొట్టేశారు, మనం పిల్లల్ని కొడదామంటే ఊరుకోరు. రైట్. కాబట్టి దెబ్బలు తగలాలి. ఆ తగిలిన దెబ్బల వల్ల లోపల ఉన్న చెడుతనము పోవాలి. శిక్షాదండం వాడాలి. హృదయంలో ఉన్న మూఢత్వాన్ని తొలగించాలి. హృదయంలో ఉన్న మూఢత్వాన్ని తీసేయాలంటే, లోపల ఉన్న ఆ దొంగతనం అనే చెడుతనాన్ని తీసేయాలంటే శిక్షాదండాన్ని వాడాల్సిందే. ఇక్కడే మనకు ఒకటి అడ్డొస్తుంది. అదే జాలి, లేనిపోని గారాభం, ప్రేమ. అది ఎక్కడ ఏడుస్తాడో, ఎక్కడ బాధపడతాడో అని మనకు ఒకలాంటి ప్రేమ అనేది అడ్డొస్తూ ఉంటుంది. దాన్ని మనం గెలవాలి. ఆ గారాబాన్ని, ఆ యొక్క ప్రేమను గెలిచి ఆ సమయంలో మనము కాస్త హృదయాన్ని కఠినం చేసుకుని పిల్లల్ని దండించాలి. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుందండి, బిడ్డని దండించాలి కానీ వాడు చావాలని కోరుకోకూడదు. శిక్షాదండన ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. ఎప్పుడు వాడాలి శిక్షాదండన? వాని హృదయములో మూఢత్వం ఉన్నప్పుడు, అలాగే వాడి ప్రవర్తనలో చెడుతనము ఉన్నప్పుడే. కానీ మనం ఏం చేస్తాం? మనకి ఇంట్లో ఉన్న చిరాకంతా కూడా పిల్లల మీద చూపిస్తాం. చిన్ని దానికి, మాట దానికి, అన్నిటికీ కొట్టేస్తూ ఉంటాం, అన్నిటికీ తిట్టేస్తూ ఉంటాం. అక్కడే మనం తప్పు చేస్తున్నాం. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో. అంటే ప్రభు శిక్షను వాడు, కానీ ఎలా పడితే అలా వాడావంటే పిల్లల్లో కోపం వచ్చేస్తుంది. పిల్లల్లో కోపం వచ్చేసింది అంటే వాడు కఠినమైపోతాడు. కనుక నీ బిడ్డలో నీ బిడ్డ హృదయాన్ని కఠినం చేయకుండానే నువ్వు ప్రభు శిక్షను వాడాలి అంటే నువ్వు సరైనటువంటి కారణానికి వాడాలి. చిన్నదానికి, ప్రతి చిన్నదానికి, లేనిపోయిన దానికి కూడా మనం శిక్షాదండాన్ని వాడేస్తే దానివలన అతని హృదయం బాగుపడకపోగా అతన్ని మనం కఠినులుగా మార్చిన వాళ్ళం అవుతాం. 31వ అధ్యాయము 26, 27లో చూడండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. జ్ఞానము అదే అక్కడ వద్దులేండి. తీతుకు రాసిన పత్రికలోకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనం. అలాగునని
వృద్ధ స్త్రీలు ఉమ్, కొండెకత్తెలను ఉమ్, మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు ఉమ్, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు ఉమ్. యవన స్త్రీలు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను ఆ, శిశువులను పిల్లల్ని ప్రేమించువారును ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును ఆ, పవిత్రులను ఆ, ఇంట ఉండి ఆ, పని చేసుకుని వారును ఆ, మంచివారునై ఉండవలనని ఆ, బుద్ధి చెప్పుచు ఆ. మంచి ఉపదేశము చేయువారునై మంచి ఉండవలనని ఉపదేశము చేయువారినే ఉండవలనని బోధించుము. రైట్. కనుక విశ్వాసి అయిన తల్లి పిల్లల్ని ప్రేమించి మంచి ఉపదేశం చేయాలి. కనుక తల్లి బిడ్డల్ని దగ్గరకు తీసుకొని, అమ్మ స్కూల్కి వెళ్తున్నావు, అక్కడ నీ ప్రవర్తన చేస్తా, ఎవరి పెన్సిలు ఎవరి స్కేలు తీసుకోవద్దు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాడుకో, ఎవరి స్నాక్స్ నువ్వు తినొద్దు, ఎవరు పెట్టింది నీది కాంది నీకు పెట్టకుండా నువ్వు తీసుకుని తినొద్దు, చాక్లెట్లుగా ఆశపడకో అని ఒక తల్లిగా మీరు బోధించాలి. అమ్మ సంఘంలోకి వెళ్ళాక అందరికి వందనాలు చెప్పమ్మా అని చక్కగా తల్లి ఉపదేశం చేయాలి. ఎలా ఉపదేశం చేయాలి? సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి. సామెతల గ్రంథంలో ఈనాడు తీశారు కదా సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, ఆ, కృపగల ఉపదేశము ఆ. ఆమె బోధించును. పిల్లలకి ఒక విశ్వాసురాలైనటువంటి తల్లి జ్ఞానంతో పిల్లలకి చెప్తుంది. అలాగే కృపగల ఉపదేశాన్ని కృపగల ఉపదేశం అంటే కృప అంటే ఏంటి? కృప అంటే జాలి కదా, జాలికి పర్యాయ పదం లాంటిది. అంటే కోపంగా ఉపదేశం కాదు, కొట్టినప్పుడు మనం ఉపదేశం చేస్తాం అది కాదు ఇక్కడ చెప్తుంది. కోపంగా మనం కొట్టేసి నువ్వు ఇలా చేసావు అంటే పళ్ళు రాలిపోతాయి ఇక్కడి నుంచే మనం అంటాం కదా, అది కాదు ఇక్కడ సందర్భం. అది ఓకే, అది అప్పుడు అయిపోయింది. ఇదేంటంటే కృపగల ఉపదేశం. ఇది ఎప్పుడంటే మీ దగ్గరకు వచ్చి మీ ఒళ్ళో కూర్చుని మీరు మాట్లాడుతుంటారు సార్, ఆ బుర్రకాయను గోగుతూ మాట్లాడుతారు సార్, ఆ టైంలో మీరు చెప్తారే అది. నూనె రాస్తూనో లేకపోతే తల నిమురుతూనో లేదా తల దూగుతూనో మాట్లాడతారు చూసారా, ఆ టైంలో మీరు ఇది చెప్పాలన్నమాట. అమ్మా మరి మనం దేవుని పిల్లలం కదా, మనం ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా, ఇది చేయకూడదమ్మా, అది చేయకూడదమ్మా అని ఈ ధర్మ విధుల్ని వాళ్ళ హృదయంలోనికి పంపించాలి. అది కృపగల ఉపదేశం అంటే. ఈ మధ్యకాలంలో ఒక మంచి చెప్పింది మనం తీసుకోవాలి కదా. తల్లటండి దగ్గరికి తీసుకొని మంచం మీద పడుకున్నప్పుడు లేకపోతే కూర్చున్నప్పుడు ఆ తల మీద చెయ్యేసి ఇలా మెల్లగా గోకుతూ వాళ్ళకి చెప్తే వాళ్ళ బుర్రకు కూడా వెళ్తుందట. ఒక తల్లి తల నిమురుతూ బిడ్డని దగ్గరికి తీసుకుని ఇలా నిమురుతూ అలా కందనా అని ఇలా కందనా అని అలా వాళ్ళకి ఉపదేశం చేస్తే, ఉపదేశం అంటే మంచి మాటలు, ఆ మంచి మాటలు వాళ్ళ హృదయంలోనికి వెళతాయి అన్నమాట. చూడండి ఇక్కడ మనకి 31వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఇక్కడ ఒక తల్లి కొడుకు ఉపదేశం చేస్తుంది. ఏమని? రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. విశ్వాసి అయిన ఒక తల్లి తన బిడ్డకి ఇలా చెప్తుంది అనమాట. యవన కాలంలో ఉన్న బిడ్డకి ఏం చెప్తుందంటే, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. కాబట్టి స్త్రీలకి అంటే స్త్రీల జోలికి వెళ్ళకు, గర్ల్ ఫ్రెండ్స్లో ఎలాంటివి చేయకు, గర్ల్స్తో ఫ్రెండ్షిప్ చేయకు అంటుంది. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాశక్తి
అధికారులకు తగదు. ఆ. త్రాగనేడలా ఆ. వారు ఉమ్. కట్టడలను మరుతురు. ఉమ్. దీనులకందరికి ఉమ్. అన్యాయము చేయుదురు. ఉమ్. ప్రాణము పోవుచున్న వారికి ఉమ్. మద్యము నీయుడి. ఉమ్. మనోవ్యాకులము గల వారికి చాలు ఇలా చెప్తుందనమాట. ఒక తల్లి బిడ్డను తీసుకుని, నాన్న మరి నువ్వు ఇప్పుడు రాజు అయ్యావు కదా, మరి నీ రాజరికాన్ని బట్టి నీ సంపదను బట్టి నువ్వేమి స్త్రీల సహవాసం చేయకు, నీవు పాడైపోతావు. అధిక ద్రాక్షారసం తాగకు, నీ మతి చెడిపోతుంది, బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తావు అని ఒక తల్లి యవనుడైనటువంటి తన బిడ్డను ఎలాగైతే దగ్గరకు తీసుకుని ఉపదేశం చేస్తుందో అలాగే ఇక్కడ అన్నీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ అన్నీ నాయన నువ్వు ఇప్పుడు రాజయ్య కదా, మరే నాకు ఒక మందిరం కట్టవా, నాకు అంతఃపురం కట్టవా, నాకు ఒక 25 కాసులు 25 కాసులు నెక్లెస్ ఒకటి చేయించవా నాన్న, నా పేరు మీద ఒకటి చేయించి నేను, ఒక ప్లేట్ బంగారు ప్లేట్ ఒకటి చేయించి నేను అంటుందా? రైట్. బిడ్డకి చెప్తుంది, మంచి చెడులు చెప్తుంది అనమాట. బిడ్డకి మంచి చెడులు చెప్తుంది. నాన్న కొంతమంది స్త్రీలు వాళ్ళ సాంగత్యం చేయకు, వాళ్ళు పాడు చేస్తారు, మందు జోలికి వెళ్ళకు పాడైపోతావు, సిగరెట్ జోలికి వెళ్ళకు పాడైపోతావు అని చెప్తుంది తల్లి. కొంతమందికి సిగ్గు అవన్నీ చెప్పడానికి. నేనేం చెప్తానండి, ఏటి సిగ్గు, అవి సిగ్గుపడకూడదు, కొన్ని విషయాలు చెప్పాలి. సో ప్రేమ వ్యవహారాలకు వెళ్ళొద్దు, స్కూల్కి వెళ్తున్నావు మరి చెడు అలవాట్లకు వెళ్ళొద్దు, స్కూల్లో చూయింగ్ గమ్స్ నలవద్దు, లేకపోతే అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పాలి తల్లి. చెప్పకపోతే ఆలకలు తెలుస్తుందండి. చాలామంది ఏమనుకుంటారండి, ఆలకలు తెలుసుకుంటారులేండి పెద్దవాళ్ళు అయిపోయారు కదండి అంటారు. వాళ్ళకెవరు చెప్తారు? అటు స్కూల్లో ఉన్న టీచర్స్ చెప్పగా, టీచర్స్ చెప్పడానికి ఖాళీ ఎక్కడ ఉందండి? నేను చేశాను. ఉన్న సిలబస్ చెప్పుకోవడానికి టైం ఉండదు అక్కడ. ఈ హితోపదేశాలన్నీ చేస్తే ఉన్న టైం అసలు సరిపోద్దా? చెప్పడానికి టైం ఉండదు అక్కడ. ఒకవేళ వాళ్ళు చెప్పాను అనుకోండి, అలాంటి వాడిని మత ప్రచారం చేస్తున్నాడు వీడు అంటాడు, మళ్ళీ ఇదో బాధ. మళ్ళీ మంచి చెప్తున్నాం అనుకోండి, నేను నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తున్నారు ఈ మధ్యన? పిల్లకాయలు చాలా తెలివిలో అయిపోయి వీళ్ళ కేసులు ఎట్టేస్తున్నారు, బయటికి వెళ్ళిపోయి ఉద్యమాలు చేసేస్తున్నారు. ఏమనంటే సార్ మత ప్రచారం చేస్తున్నాడు అని. ఇప్పుడు బయట అలా ఉంది. ఇప్పుడు నిజంగా నాయనా సిగరెట్ తాకండి, మరి ఇలాగ అటు చేయకండి, ఇలాంటి చేయకూడదు, చక్కగా చదువుకోండి అని చెప్పినా ఇదిగో ఇదో మత ప్రచారంలాగా ఉంది అన్న, ప్రేయర్ చేసుకోండి, దేవునికి ప్రార్థన చేయండి, భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పినా ఇది మత ప్రచారం అని చెప్పి పిల్లలు ఎదురు తిరుగుతూ ఉన్నారు, అబద్ధమైనటువంటి కేసులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో టీచర్లు చెప్పలేకపోతున్నారు. మీరు గమనించారో, ఒక ఆయన వీడియో పెట్టారండి పాపం. ఒక హెడ్ మాస్టరు ఇక చేసేదేలాక గుంజీలు తీశాడండి పిల్లల ముందు. సాష్టాంగ నమస్కారం చేసి, నాయన దన్నోరా బాబు చదువుకుంటారా, ఎందుకని కొట్టలేడు తిట్టలేడు, ఎందుకు కొట్టలేడు, కొడితే మీరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారుగా, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అని మనం వెళ్ళిపోతాం ముందు. అందుకే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంక చేసేది లేక వాళ్ళని తిట్టినా కొట్టినా వాడు గోరంతది కాస్త కొండంత చేస్తాడు. నేను ఒకటి తిట్టానండి, పరీక్షలకు రాలేదు వాడు, పరీక్షలకు రాలేదని ఫోన్ చేసి మా మా ప్రిన్సిపల్ గారు చెప్పారు, కాస్త ఫోన్ చేసి రప్పించండి అని. సరే అని చెప్పి ఫోన్ చేసి, ఇమ్రా పబ్లిక్ ఎగ్జామ్ ఇవి, ఏమనుకున్నావు, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, రా త్వరగా నువ్వు పబ్లిక్ ఎగ్జామ్స్కి రా, వచ్చి రాయి అని అంటే, వాడేం చేశాడు, ఇంటికి వెళ్ళి మా సారు నన్ను ఇలా అన్నాడు, అలా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని ఆత్మహత్య చేసుకుంటా వెళ్ళిపోతున్నానని చెప్పి ఫోన్ చేశాడు ఇంటికి. వాళ్ళేమో ఫోన్ చేసి మీరు ఏది పడితే తిట్టేశారంట, మా అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటా వెళ్తున్నాడండి అని చెప్పి నన్ను కంగారు పెట్టారు. ఆ దెబ్బకు నేను తడిసిపోయినాడు బాబు. ఇంకేమంటామండి పిల్లల్ని ఏమంటే చెప్పండి. ఇంక అలా అంటే ఇంకేం చెప్తామండి. నేనండి ఏమన్నాను, పరీక్షలు కదండి, వాడు ఫెయిల్ అయిపోతే ఆడికే కదా నష్టం కదండి. తిట్టాను, తిట్టకపోతే మరి ముద్దెట్టుకుంటారా, నా బాబాయ్ నా బంగారమే పరీక్షలు భలేగా రాసేవారా, మానేసేవారు అని అంటారా? పరీక్షలు ఎందుకు మానేసారా, బుద్ధి ఉందా బుద్ధి లేదా, రా వచ్చే ఎగ్జామ్స్ రాయి నువ్వు, అది ఫెయిల్ అయిపోతావు అని ఆడి మంచి కోసం కదా నేను చెప్పాను. నేనేదో అనేసానంటే వాడు హర్ట్ అయిపోయాడంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, మా సార్ ఏది పడుతుంది అనేసాడు నన్ను అని. నేను ఏదో అన్నానంట, చదువులేని మూర్ఖుడా అని అన్నానంట, చదువులేని మూర్ఖుడే ఏదో అన్నాను, బుద్ధిహీనుడే ఏదో అన్నానంట. నీకెందుకురా చదువు అన్నానంటండి. ఎందుకు నీకెందుకురా చదువు, నాకెందుకురా చదువు అని అన్నాడు. నేను అందుకే చచ్చిపోతాను నేను అని వెళ్ళిపోతున్నాను. పేపర్ రాయించాడండి వాడు, ఆ దెబ్బకు తడిసిపోయానండి నేను.
ఇంకెప్పుడు ఎవరిని అనకూడదు. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో టీచర్లు. కాబట్టి ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే చెప్తున్నాను, పైన వాళ్ళు బాగానే ఉంటారు, ప్రిన్సిపల్స్ వాళ్ళు బాగానే ఉంటారు. తేడా వస్తే ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ ఒకటైపోతారు, ఎటు వచ్చి టీచర్ని బలిపోసు చేస్తారు. కాబట్టి టీచర్స్గా ఎవరైనా ఉంటే తెలుగుగా నడుచుకోండి, ఆవేశపడద్దు. కృపగల ఉపదేశం చేయాలి పిల్లలకి. 27వ వచనం చదవండి. 27వ వచనం. ఆమె తన ఇంట వారి నడతలను బాగుగా కనిపెట్టును. రైట్. తల్లిగా మీరు మీ పిల్లల యొక్క ప్రవర్తనని కనిపెట్టాలని దేవుడి వాక్కు సెలవిస్తుంది. పిల్లల్ని ప్రేమించాలి, రెండోదిగా మంచి ఉపదేశం చేయాలి, తర్వాత మూడోదిగా వాళ్ళ ప్రవర్తనని కనిపెట్టు. మీ డ్యూటీస్ అమ్మా, స్త్రీ లేని వారు, తల్లి లేని వారు, మీ డ్యూటీస్ ఒకటి పిల్లల్ని ప్రేమించండి, ఇది చేస్తాము. రెండోది మంచి ఉపదేశం చేయండి. మూడోది మీ పిల్లల ప్రవర్తనని కనిపెట్టండి. మీ పిల్లల ప్రవర్తన కనిపెట్టండి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు బ్యాగ్లో ఏమున్నాయి తీసుకొస్తున్నారు, అప్పుడప్పుడు బ్యాగ్ చెక్ చేయండి, తప్పేం లేదు. వాళ్ళకి ఫోన్ వాడుతున్నారా, ఆ ఫోన్లో వాట్సాప్లో వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారు, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూడండి. అబ్బాయి మా అమ్మాయి జోలికి నేను వెళ్ళండి, వాళ్ళు పర్సనల్ కదండి, ఫీల్ అవుతారండి అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో మన పిల్లల చాటింగ్స్, ఫోన్ కాల్స్ ఎవరితో ఉన్నాయో మనకు తెలియాలి. ఆ బ్యాగ్ ఎలా వెళ్ళింది, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఎలా ఉంది మనం చెక్ చేసుకోవాలి. దేవుడే చెప్తున్నాడు కదా, తన ప్రవర్తనని తన ఇంటి వారి యొక్క నడతను బాగుగా కనిపెట్టిన అనమాట. ఇది అనుమానభూతం కాదు, కనిపెట్టడం, పరిశీలన. ఓకేనా? ఒకటి చెప్పమంటారా, పిల్లలు మమ్మల్ని మాయ చేసేస్తారు, తండ్రులుగా మిమ్మల్ని మాయ చేయలేరు. తల్లులుగా మిమ్మల్ని వీళ్ళు ఎందుకు చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంటాడు, ఆడప్పుడే మాయ చేసేస్తాడు మమ్మల్ని. ఎలాగా? ఏడ్చేస్తాడు, మేము అనుకుంటాం ఏమైపోయింది బాబు అనుకుంటాం. తీరా తల్లి వచ్చేగానే ఆవిడకి అర్థమైపోతాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేది. అవునా కదా? అంటే వాడి ఏడుపు కూడా ఒక మాయ. ఆ మాయను గుర్తించగలిగేవాడు ఎవడో తండ్రా, ఆ అమాయకుడు కంగారు పడిపోతాడు, గందరగోళం అయిపోతాడు, ఏం తెలియదు. కానీ ఆ మాయను గ్రహించగలిగే శక్తి ఎవరో? తల్లే. కాబట్టి బిడ్డల ప్రవర్తనని కనిపెట్టడం విషయంలో తండ్రుల కంటే డ్యూటీ తల్లికి ఎందుకు ఇచ్చాడంటే, మీరే బాగా కనిపెట్టగలరు ఆ విషయాన్ని. మాకు తెలియదు వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు మమ్మల్ని కూడా మాయం చేసేస్తారు. పెన్సిల్ ఎక్కడదరా అంటే, డాడీ పెన్సిల్ అని ఏదో కథ చెప్పేస్తాడు మాకు. అప్పుడు మేము నా బంగారం నిజమే ఉంటుంది అని మేము నమ్మేస్తాం. కానీ అది నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో కనిపెట్టగలిగే శక్తి మీకే ఉంది. మీరు కనిపెట్టేస్తారు. నాకు తెలియదేట్రా నువ్వు ఎలా తెచ్చావు. కనుక చాలా మంచి వరం ఇచ్చాడండి దేవుడు మీకు. ఇంకా చక్కగా ఆ శక్తిని మీరు వాడి మీ పిల్లల ప్రవర్తనని గమనించుకోండి, కనిపెట్టండి. వెళ్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 12వ వచనం మనం చూద్దాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. కాబట్టి తల్లిదండ్రులు అన్నవాళ్ళు పిల్లల్ని స్వాధీనపరచుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను స్వాధీనం చేసుకోవాలా, తల్లిదండ్రులు పిల్లల్ని స్వాధీనం చేసుకోవాలా? బైబిల్ ఏమో చెప్తుంది, పిల్లలను స్వాధీనం చేసుకున్నవాడే సంఘ పెద్దగా పెట్టండి అన్నాడు. అంటే మన మాట వినేలా పిల్లలు ఉండాలా, పిల్లల మాట వినేలా మనం ఉండాలా? మన మాట వినేలాగే పిల్లలు ఉండాలి. అలా వాళ్ళ హృదయాన్ని మనం గెలుచుకోవాలి. కనుక పిల్లల హృదయాల్ని స్వాధీనపరుచుకోవడం ఒక విశ్వాసి అయిన తండ్రికి తల్లికి బాధ్యత, విధది. నా బిడ్డల్ని స్వాధీనపరచుకోలేను అని అంటే, స్వాధీనపరచుకోలేకపోయామంటే కనీసం ఇప్పుడైనా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా బిడ్డని నేను గెలవలేకపోయాను, నా మాట చేయలేకపోయాను, నన్ను క్షమించండి అని మనం ఓటిమని ఒప్పుకుని ప్రార్థించాలి. దేవుడు అనుగ్రహిస్తాడు.
అది 12వ వచనం చదివారా? పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలెను. రైట్. అదే 5వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని గృహ పరిపాలన చేయొచ్చు. అంటే తల్లిదండ్రులు తండ్రికి చెప్పాడు పిల్లల్ని స్వాధీనం చేసుకుని వాళ్ళని మంచిగా పరిపాలించాలి, బాగుగా పరిపాలించాలని చెప్పాడు. తల్లికి చెప్తున్నాడు పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని మంచి గృహ పరిపాలన చేయాలి. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయాలి? బాగుగా పరిపాలించాలి. మంచిగా పరిపాలించే తల్లిదండ్రులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇది కూడా బాధ్యత, ఇది కూడా ఒక విధి. మీకు చెప్పాలంటే మనం దేవుని కొరకు చేసే సేవలో మొదటి సేవ ఇదే. ప్రాథమికంగా నా సేవ సంఘాన్ని నడిపించడం కాదు, మొదట నా భార్య బిడ్డలను నడిపించుకోవడం. ప్రాథమికమైన సేవ, నేను దేవుని కోసం నేను చేసే సేవ, మొదటి సేవ నేను దేవునిలో నడిపించుకోవడం మొదటి సేవ. రెండవదిగా నా కుటుంబాన్ని నడిపించుకోవడం దేవుని సేవ. మూడవ దేవుని సేవ ఏంటంటే నాకు అప్పగింపబడిన సంఘాన్ని దేవునిలోకి నడిపించడం దేవుని సేవ అన్నమాట. కనుక మొదట మనం, తర్వాత కుటుంబం, ఆ తర్వాత సంఘం. మన పిల్లల్ని తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మంచిగా పరిపాలించాలి, వాళ్ళని స్వాధీనంలో పెట్టుకోవాలని దేవుని వాక్కు సెలవిస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. రైట్. కనుక మనం పిల్లలతో వ్యవహరించటం ఎలా ఉండాలంటే వాళ్ళ మనసులో కృంగజేసేసి వాళ్ళకి మన మీద కోపం వచ్చేలా ఉండకూడదు. ఈ విషయంలో చాలామంది మనం ఓడిపోతూ ఉంటాం. ఎందుకో వాళ్ళ హృదయాన్ని మనం గెలవలేం. కారణం ఏంటంటే మన కోపం వల్ల వాళ్ళలో కోపాన్ని కలిగిస్తాం. మన కఠినమైన మాటల వల్ల వాళ్ళ హృదయాన్ని కృంగతీస్తూ ఉంటాం. కనుక అలా కాకుండా మంచిగా మాట్లాడాలి, మన కోపం అదుపులో ఉండాలి, వాళ్ళ తప్పులు చూసినప్పుడే మనం శిక్షించాలి. ఇలా చేయడం ద్వారా మన పిల్లల యొక్క మనస్సుని కృంగిపోకుండా, మన మీద కోపం రాకుండా మనం చేసుకోవాలి. ఒకవేళ మనం అలా లేకపోతే, అలాంటి తల్లిదండ్రులుగా మనకి అజ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను అదిగి చెప్తానండి, తల్లిదండ్రులుగా దేవా పిల్లల్ని పెంచగలిగే జ్ఞానాన్ని బుద్ధిని దయచేయండి ప్రభు అని తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. సమస్తమును అనుగ్రహించే దేవుడు ధారాళముగా తన జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 మాట చెప్తానండి. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల నుంచి స్నేహితులకి ఎందుకు అట్రాక్ట్ అయిపోతారు, లోకానికి ఎందుకు దగ్గరైపోతారు, లోక స్నేహానికి ఎందుకు కోరుకుంటారు? తల్లిదండ్రుల దగ్గర దొరకని స్నేహం, తల్లిదండ్రుల దగ్గర దొరకని ప్రేమ, తల్లిదండ్రుల దగ్గర దొరకని చనువు వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో వెతుక్కుంటారు. ఇక్కడ దొరకకపోతే అక్కడికి వెళ్ళి వెతుక్కుంటారు. కాబట్టి మరీ మనం మూర్ఖత్వంగా కఠినంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తే లోకంలోకి వెళ్ళి వెతుక్కుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఆ తర్వాత బాధపడుతూ, అయ్యో నా బిడ్డని నేను ప్రేమించలేదు, నా బిడ్డ నాతో కలవట్లేదని పెద్దోళ్ళు అయ్యాక అనుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళకి సమయాన్ని కేటాయించకుండా వాళ్ళకు హోంవర్క్ చేయించడానికి కానీ, స్నానం చేయించడానికి కానీ, వాడికి బట్టలు వేయించడానికి కానీ, లేదా వాడితో కలిసి బైబిల్ చదివించడానికి కానీ, లేదా వాడితో కలిసి ఏదైనా ఆడుకోవడానికి కానీ తండ్రులు సమయాన్ని ఇవ్వరు. ఏదో పెద్ద పని 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 అంటూ ఉంటారు. వాళ్ళకి సమయాన్ని కేటాయించకుండా
వాళ్ళతో ఆడకుండా, వాళ్ళతో పాడకుండా, వాళ్ళతో స్నేహం చేయకుండా వాళ్ళ హృదయాన్ని మనం ఎలా గెలవగలం? కనుక పిల్లలతో ఎక్కువ గడపాలి. కనీసం పిల్లలతో కూడా భోంచేరు కొంతమంది. పిల్లలతో గడపాలి. కాసేపు వాళ్ళతో ప్రార్థించడానికి కానీ, బైబిల్ చదవడానికి కానీ, ఆటలాడడానికి కానీ, తర్వాత హోంవర్క్స్లో హెల్ప్ చేయాలి. హోంవర్క్ మీకు ఏమైనా చదువుంటే హోంవర్క్లో హెల్ప్ చేయడం కానీ, వాళ్ళ ఏదైనా చిన్న చిన్ని ప్రాజెక్టులు ఉంటాయి, వాటిలో మనం కూర్చుని వాళ్ళతో పాటు చేయాలి. వాళ్ళతో పాటు మనం చెయ్యాలి, చిన్న హెల్ప్ చేయాలి. డాడీ కొంచెం ఇది చేయవా, లేదా మమ్మీ ఇది కొంచెం నా కోసం ఇది చేయవా అని అడిగినప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి, చెయ్యాలి, మనం చేయగలిగినంత చేయాలి. అది తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని కేటాయించకపోతే రేపొద్దున పిల్లలు మనకి సమయాన్ని కేటాయించరు. పిల్లలే కదా, ఆడుకోండి 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 అని మీ యొక్క ఇంటి పనులకి ఆటంకం లేకుండా ఉండడానికి, లేదంటే కొంతమంది సీరియల్స్ చూస్తారు, సమయాన్ని సీరియల్స్కి పెడతారు, బిడ్డనేమో వీధిలో వదిలేస్తారు. చెప్తున్నాను, వీటన్నిటి విషయమే తల్లిదండ్రులకు తీర్పు ఉంటుంది. ప్రభు ఊరుకుంటాడేటి? తన బంగారు లాంటి పిల్లల్ని ఇచ్చినప్పుడు నువ్వు సీరియల్ చూస్తూ నీ బిడ్డని గాలికి వదిలేసినందుకు ప్రభు ఊరుకుంటాడా? దీని విషయమే తీర్పు ఉంటుంది. ఒకవేళ తప్పు చేసుంటే, పాపం చేసుంటే దయతో క్షమించమని అడగండి, క్షమాపణ అడగండి. ఇక నుంచైనా పిల్లలకి సమయాన్ని కేటాయించండి. వాళ్ళతో గడపడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బైబిల్ చదివించడానికో, లేదా హోంవర్క్ చేయించడానికో, ఏదైనా చదివించడానికో, వాళ్ళ పని చిన్న చిన్న వాళ్ళతో ఆడుకోవడానికో, కలిసి భోంచేయడానికి సమయాన్ని కేటాయించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులని నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. రైట్, మళ్ళీ చదివినాను 10వ వచనం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నీయనెరిగి ఉండగా, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలి. మంచి ఈవులు అంటే ఉన్నందులో మంచి ఆహారం, ఉన్నంతలో మంచి బట్టలు, ఉన్నంతలో మంచి చదువు. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి మంచి ఆహారం, మంచి చదువు, ఈ రెండే ఇవ్వాలండి, సరిపోదు. మిగతాది ఏమో పెద్ద లగ్జరీగా ఉండకపోయినా పర్వాలేదు. మిగతా వాటికి ఖర్చు పెట్టాం. అసలు కొంతమంది మిగతా వాటికి, బట్టలకి, వాటికి ఖర్చు పెట్టేస్తుంటారు. అసలు భోజనానికి, ఆహారం పెట్టడానికి, చదువులకి మాత్రం ఖర్చు పెట్టరు. పిల్లలకి ఇప్పుడు నీడ్ కావాల్సింది ఏంటంటే మంచి చొక్కాయి కంటే మంచి చదువు ఇప్పుడు ఎవరికి అవసరం, మంచి భోజనం వాళ్ళకి అవసరం, ఆరోగ్యకరమైన ఆహారం కావాలి. కొంతమంది పిల్లలకి ఖరీదైనటువంటి ఆహారం పెడతారు, కానీ ఆరోగ్యం ఉండదు అందులో. కనుక ఆహారము, చదువు, ఈ రెండే ముఖ్యం. నాకు తెలిసి ఇంకేముంది వాడికి, చిన్నపిల్లలకి. ఆహారం కూడా రుచిగా ఉండాలి, ముఖ్యంగా వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉండాలి. చాలామంది కాస్ట్లీగా ఆహారం పెడతారు, కానీ అందులో ఆరోగ్యం ఉండదు. కనుక మంచి ఈవులు. రొట్టెని అడిగితే మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెని అడిగినాడలా వానికి రాత్రినిచ్చిన, చేపని అడిగినాడలా పామునిచ్చిన. రైట్. కనుక చేప అనేది ఆరోగ్యకరమా కాదు? ఉన్న మోసాలన్నింటిలో మంచి ఆరోగ్యకరమైంది ఏంటి? చేప. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, చికెన్ మానేయమన్నాడు, మటన్ మానేయమన్నాడు, చేప మాత్రం నువ్వు తినన్నాడు. బతికించే బాబు నాయన, కనీసం చేప అన్నా తినమన్నావు నాయన అనుకున్నాను. కానీ చేపలు ఇచ్చిన ఇబ్బంది ఏం లేదట, తినమన్నాడు, చికెన్ మటన్ మానేయమన్నాడు. మరి చేప బదులు ఏంటంటే ఇంకోటిది పాము ఆరోగ్యమా హానికరమా? రైట్. కానీ ఈరోజు చక్కటి చేపలు కానివ్వండి, ఆరోగ్యకరమైన చేపలు అంటే ఇక్కడ ఉద్దేశం ఆరోగ్యకరమైన ఆహారం. పాము అంటే పాముకి ఏముంటుంది లోపల? విషం. సో విషంతో కూడినటువంటి ఆరోగ్యకరంగా హానికరమైనటువంటి ఆహార పదార్థాలు. ఇన్ని చెప్పాల్సిన బయట సమాజంలో ఎన్నో దొరుకుతున్నాయి. మన పిల్లల విషయంలో మీరు చాలా తీసుకోండి. క్యాన్సర్స్ అనేది చాలా దారుణంగా ఉంది. పిల్లల నుంచి కూడా క్యాన్సర్లు వచ్చేస్తాయి. వాళ్ళు వాడే రెడ్ కలర్స్, ఫుడ్ కలర్స్
వాళ్ళు వాడే పంచదార, వాళ్ళు వాడే నూనెలు అన్నీ కూడా, బయట వాడేవన్నీ కూడా చాలా కల్తీ హానికరమైనటువంటి ఆహారాలు అవి. చక్క తల్లిగా మీరే సమయాన్ని తీసుకొని మీరే చేయండి. చక్కగా మీరు బెల్లం మీ బెల్లం మీరు వాడండి, మీ నూనె మీరు వాడండి, మీ ఇంట్లో నూనె, మీ ఇంట్లో బెల్లం. ఒకప్పుడు మన తల్లి అంతా అంతే కదా, ఇంట్లోనే చేసేవారు కదా. చక్కగా ఇంటిలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తల్లిగా మీరు పెట్టాలి, అది దాని ఉద్దేశం. చేపను అడిగితే పామునిచ్చండి, పాము ఎందుకు ఇస్తాం? ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వండి, హానికరమైన ఆరోగ్యాన్ని ఇవ్వకండి అని అర్థం. తర్వాత రెండోది ఏంటంటే ఉన్నంతలో మంచి చదువు. ఉన్నంతలో మంచి చదువు, చక్కగా స్కూల్కి చదివించండి. చదువు ఆపేసి చదువుకోపోయిన పర్లా అని ఇంట్లో పెట్టుకోకూడదు. పిల్లల్ని చదువుకి వెళ్ళిపోవాలి. చదువుకి వెళ్ళిపోతే వాళ్ళకి సమాజము, చదువు, విద్య అన్నీ వస్తాయి. ఈ చదువుకోవడం వల్ల కూడా వాళ్ళు బైబిల్ చదువుగలుగుతారు కదా, చదవడం వల్ల వాళ్ళకి జ్ఞానం వస్తుంది కదా. కనుక పిల్లల్ని సాధ్యమైనంత వరకు మనం చదివించాలి. లేదు మనకి ఏ స్తోమత ఉంటుంది, అసలు ఏ స్తోమత లేదనుకోండి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాం. కాస్త స్తోమత ఉందనుకోండి ప్రైవేట్ స్కూల్లో, ఇంకా స్తోమత ఉంటే మనకున్న స్తోమతను బట్టి, స్థాయిని బట్టి ఉన్నంతలో మంచి స్కూల్లో చదివించుకోవాలి. మన పిల్లలకి పెట్టవలసిన పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? చదువుల దగ్గర పెట్టుకోవాలి. మంచి భోజనం, మంచి చదువునిమ్మని మనం కోరుకోవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. చదివించండి. ఎందుకంటే కొంతమంది చదువు ఎందుకు ఆడపిల్లకి అది ఇది అంటూ ఉంటున్నారు ఈ రోజుల్లో. పిల్లలు చదవాలి, చదువుకుంటేనే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. రేపు పొద్దున పిల్లలకు హోంవర్క్ చేయించాలన్నా తల్లికి జ్ఞానం ఉండాలి కదా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయును. రైట్, ఆస్తికి కర్తలుగా చేయును. కనుక మన పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేయాలి అని ఓకే. 19:14 చూడండి. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. రైట్, సర్లేండి. ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళ బిడ్డలకు మంచి ఈవుల్ని ఇవ్వాలి. ముఖ్యంగా ఆస్తికి కర్తలుగా చేయాలి. ఆస్తికి కర్తలు, రైట్. ఇది వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఆస్తికి కర్తలుగా చేయాలి అని అంటే లోక సంబంధంగా ఇది కొందరికి వీలవుద్ది, కొంతమందికి వీలవుద్ది. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేయడం అంటే లోకపరంగా ఆస్తికర్తలుగా చేయడం కాదు. భూమి మీద నిజమైన సంపద ఎవరన్నమాట? నిజమైన ఆస్తి, భూమి మీద నిజమైన ఆస్తి ఏంటంటే క్రీస్తు. నిజమైన ఆస్తి ఏంటి? క్రీస్తు. కనుక మన పిల్లలకి క్రీస్తుని వారసత్వంగా ఇవ్వాలి. వాళ్ళని క్రీస్తుని కలిగిన వారుగా మనం చేయగలిగితే వాళ్ళని ఆస్తికర్తలుగా మనం చేసినట్టు అవుతుంది. మన హృదయంలో క్రీస్తు వచ్చాడు, మన బిడ్డల హృదయంలో కూడా క్రీస్తు వస్తే అది మనం ఆ క్రీస్తు వాడి హృదయంలోకి వెళ్ళడానికి మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తే దేవుని కృప వల్ల అది ఫలించి క్రీస్తు వాడి హృదయంలోకి వెళ్ళి వాడు క్రీస్తుని సంపాదించుకుంటే మన బిడ్డని మనం ఏం చేసినట్టు? నిజమైన ఆస్తికి కర్తగా చేసినట్టు. అప్పుడు ఆ తండ్రి ఆ తల్లి యొక్క జీవితం ధన్యమైనట్టే. వారు తప్పకుండా యేసుక్రీస్తు వారి నుండి తగిన ప్రతిఫలమును పొందుతారు, బహుమానం పొందుతారు. కనుక ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి ఆత్మీయమైన ఒక తండ్రిగా ఒక తల్లిగా దేవుడు విధించిన విధులు ఏంటవి? అందులో ఒకటి ఏంటంటే తండ్రులు లేని వారు ప్రభు యొక్క శిక్షలోను బాధలను పెంచాలి. తర్వాత తల్లి ఏం చేయాలంటే పిల్లల్ని ప్రేమించి మంచి ఉపదేశము చేయాలి, రైట్. దాంతోపాటు పిల్లల యొక్క నడతని కనిపెట్టాలి. తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని బాగుగా పరిపాలించాలి. తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలి. ఆ మంచి ఈవులు ఏంటి అంటే చివరిగా తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయాలి? ఆస్తికి కర్తలుగా చేయాలి. నిజమైన ఆస్తి ఏంటి?
ఇల్లు కంటే, గృహము కంటే, విత్తనము కంటే, పంట కంటే అసలైన ఆస్తి ఏంటంటే క్రీస్తుని కలిగిన వారిగా మనం చేయాలి. తల్లిదండ్రులుగా మన తల్లిదండ్రులుగా మన ముఖ్యమైన లక్ష్యం ఏంటి? నాడు చెప్పాను, మంచి భోజనం పెట్టాలి, మంచి చదువు చదివించాలి. ఇప్పుడు నేనేమన్నానంటే, నా ఉద్దేశము, ఈ మంచి భోజనం దేనికోసం? బిడ్డ ఆరోగ్యం కోసం. మంచి చదువు దేనికోసం? అతనికి మంచి ఉద్యోగం, ఉపాధి, మంచి జీవితం కోసం. మంచి ఆరోగ్యం ఉండి, మంచి ఉద్యోగం ఉండి, అతని లైఫ్ సెటిల్ అయినా అతని హృదయంలో క్రీస్తు లేకపోతే మీరు చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమే. నా బిడ్డకంటే మంచి ఆహారాన్ని పెట్టి మంచి ఆరోగ్యవంతుడిగా చేశాను, నా బిడ్డకు మంచిగా చదివించుకుని మంచి విద్యావంతుడిగా చేశాను, మంచి ఉద్యోగంలో అతన్ని నేను పెట్టగలిగాను అని ఒకవేళ మీరు అన్నా, మీ బిడ్డ క్రీస్తుని సంపాదించుకోలేదంటే అదంతా సున్నా. ఇప్పుడు మీకు చెప్పాలంటే, మంచి ఆరోగ్యం ఒక సున్నా, మంచి చదువు ఒక సున్నా, మంచి ఉద్యోగం ఒక సున్నా, మీరు ఒక ఇల్లు కట్టించారు ఒక సున్నా, మీరు ఒక పొలం కొన్నారు ఒక సున్నా. ఇవన్నీ కూడా జీరోస్ అన్నమాట. ఇవన్నీ సున్నాలు 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 సున్నాలు. ఆ చివరిని క్రీస్తుని మీరు ఇచ్చారు. అప్పుడు ఈ సున్నాలకు ముందు ఒకటిని పెట్టారు. అప్పుడు ఏమవుతాయి? ఒకటి పక్కన ఒక సున్నా ఉంటే 10, ఇంకో సున్నా ఉంటే ఇంకొక సున్నా ఉంటే, కనుక ఇవన్నీ కూడా ఉండి, ఈ సున్నాలన్నీ ఉండి ఒకటి లేకపోతే వాటి వల్ల అవన్నీ కూడా వాటి విలువ జీరో. అలాగే క్రీస్తు లేకపోతే మనం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినా, మంచి ఉద్యోగాన్ని ఇచ్చినా, మంచి చదువుని ఇచ్చినా, మంచి గృహాన్ని కట్టించినా, మంచి ఎకర పొలం ఇచ్చినా అదంతా కూడా వ్యర్థం. అర్థమవుతుందా? అంత్య దినమునందు వీటన్నిటికీ విలువనివ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు క్రీస్తుని సంపాదించాలి. అదే ముఖ్యమైన విషయం. మన మెయిన్ టార్గెట్ అదనమాట. సరే, తల్లిదండ్రులైన వారిగా దేవుడు మనకిచ్చినటువంటి విధులను మన హృదయం అనే పలక మీద వ్రాసుకొని మనం వాటన్నిటిని ఆచరిద్దాం. అలా ఆచరించడానికి తగిన శక్తిని దేవుడు తల్లిదండ్రులుగా మనందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అట్టి సామర్థ్యం ఒకవేళ మీకు లేకపోతే, ఇప్పటి వరకు మీరు ఓడిపోయి ఉంటే, ఇప్పుడైనా మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా బిడ్డల్ని సరైన మార్గములో నడిపించగలిగే సామర్థ్యమును నేడు నాకు దయచేయండి అని